ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకుందాము. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు అందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకుంటున్నాను. దాని క్వాంటిటీ తగ్గట్టు నేను ఐటమ్స్ ఏమేమి వేస్తున్నానో చూడండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వచ్చేసింది కదా బ్రౌన్ కలర్. ఇప్పుడు వాటిని ప్లేట్లోకి తీసుకుందాము. బ్రౌన్ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం కారం, ఆయిల్ ఉంది కదా, కొంచెం కారం, పసుపు వేసుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను. మరీ ఫ్రై కాదండి, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఎగ్స్. ఇప్పుడు ఆ ఎగ్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కదా, అది సరిపోతుందండి. ఆ బాండీలో ఇంకా ఆయిల్ ఉంది. దాంట్లోనే నేను ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేస్తున్నాను. బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా అండ్ ఇలాచీ వేసేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. నేను ముందుగానే టమాటాని కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని వేయించుకుందాము. టమాటా పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు 2.5 స్పూన్ కారం, సరిపోయేంత ఉప్పు, తగినంత సాల్ట్ అన్నట్టు, గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి. 1 మినిట్ ఉడకనిద్దాము. ఇందులో నేను ఇప్పుడు 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నానండి. కలిపేద్దాము. పెరుగు మొత్తం మసాలా పట్టేసేయాలి కదా, కొంచెం ఉడకనిద్దాము. కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది చూసారు కదా. లైట్గా పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు నేను కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలిపేస్తున్నాను. వాటి ఫ్లేవర్ బిర్యానీకి బాగా రావాలి కదా, అందుకని. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ చేసాం కదా, ఆ ఆనియన్స్ వేసుకొని కలిపేసుకుందాము. నేను అలాగే పెట్టాను, వచ్చేసి మసాలాలో వేసాను. ఇప్పుడు నేను 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. బాగా ఉడకనివ్వాలి. ఓకే, నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నట్టుగా నేను 6 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కస్తూరి మేతి వేసి క్యాప్ పెట్టేస్తున్నాను. A few moments later. క్యాప్ తీసి చూస్తే మరుగుతుంది, ఇట్లా బొబ్బుల్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు నేను నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను.
ఒకసారి రైస్ మొత్తం వేసాం కదా, రైస్ మొత్తం వేసేసాక కలుపుకుందాము. కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాము. Few moments later. ఓకే, ఇప్పుడు 90% రైస్ ఉడికింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేయించుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇలా నేను పైన ఇలా పెట్టేస్తున్నాను. అండ్ దాని మీద నేను కొంచెం మనం మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసిన ఆనియన్స్, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను రైస్ పైన. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పెట్టాను. ఒక 2 minutes ఇలా క్యాప్ పెట్టేసామంటే ఎగ్ బిర్యానీ కంప్లీట్ అయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. దాన్ని లైట్గా పెరుగు కూడా సైడ్కి పెడితే చాలా బాగుంటుంది. పెరుగు